ప్రస్తుతం మనతో పాటు ఉపేందర్ గారు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, అలాగే బీసీ కమిషన్ మెంబర్. ఉపేందర్ గారు ఇప్పుడు బీసీలకు సంబంధించి 69 రిజర్వేషన్ తోటి ఎలక్షన్స్కి వెళ్తా అన్నాడు. సో 42% రిజర్వేషన్లు ప్రభుత్వంతోటే కంప్లీట్ చేసి కూడా పోతా అని చెప్పేసి అంటున్నారు. సో ఒక బీసీ కమిషన్ మెంబర్ గా అప్రిషియేట్ చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఇప్పుడు వాళ్ళు నిజంగా చేసినప్పుడు ఇచ్చినప్పుడు అప్రిషియేట్ చేయొచ్చు, అందులో నో డౌట్. ఎవరైనా సరే తమిళనాడు తరహాలో ఇస్తున్నారంటే ఇచ్చినప్పుడు మనం అప్రిషియేట్ చేయడానికి ఏమున్నది. కానీ ఇవ్వడానికి అనేక అంతరాలు ఉన్నాయి. అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒక పక్కన నువ్వు ఇక్కడ బిల్లులు పెట్టేసేమో గవర్నర్ కాడికి పంపినావు, ఆర్డినెన్స్ తీసుకుపోయి రాష్ట్రపతి కాడికి పోయింది, అది రాష్ట్రపతి కాడికి పోయింది. ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. జడ్జిమెంట్ ఏమో అక్కడ ఉన్నది. అరే నువ్వు ఇస్తానంటేనే కొంతమంది కోర్టులకు పోయి ఈ రోజు ముందరనే కూర్చున్నారు ఆడ. మరి రేపు నువ్వు ఉత్తనే జీవో ఇస్తా అంటే జీవో నిలబడుతుందా? జీవో ద్వారా నిజంగానే జరుగుతాయా? నువ్వు ఏమైనా రాజ్యాంగ సవరణ చేసినప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ చేసి నువ్వు పార్లమెంట్ లో చట్టం చేసి ఇస్తానని చెప్పినావు కదా ఆ రోజు. నువ్వు ఉత్తనే ఇప్పుడు జీవో ఇస్తే మళ్ళీ రేపు కోర్టుకు పోతే పరిస్థితి ఏంది అంటున్నా నేను. అంటే నేను బీసీబీడీలో వేస్తారు, బీసీబీడీలో ఎవడేయడు. బీసీబీడీలో వానికి వాడు ఎందుకు వ్యతిరేకంగా వేసుకుంటాడు? వేస్తే ఓసీబీడీలో వేస్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేస్తారు. గతంలో కూడా కేసీఆర్ గారు మనం ఇచ్చినప్పుడే కదా వాళ్ళు పోయి సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు వేసిరు కదా, వాళ్ళు వేసినే కదా వెనకకు పోయింది. నేనేమంటున్నా, ఇవన్నీ కూడా డ్రామాకు తెరదీస్తున్నారు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీల యొక్క గొంతులు కోయటానికి, మసిబూసి మారేడికాయ చేయడానికి ఈ రకంగా ఒక కుట్రలకి తెరలేపి ఈ రకంగా మేము ఇస్తున్నాం అని అంటున్నారు. మరి ఏది నువ్వు ఇన్ని రోజులు ఎందుకు అంటున్నా నేను అనేది. ఈ ఒక జీవో చేయడానికి 2 సంవత్సరాల కాలం ఎందుకు తీసుకున్నాడు? అయ్యాలనే తీసి ఇవ్వచ్చు కదా, ఇచ్చేది ఉంటే. అయ్యాలు తీసిస్తే ఏమవునో ఏమో. అంటే నువ్వు 20 నెలలు ఇక్కడ ఎలక్షన్ జరగకుండా, కేంద్రం నుంచి వచ్చే డబ్బులు రాకుండా, ఇక్కడ బీసీలో ఇలా 5-6 వేల మంది సర్పంచులు అయ్యేటోళ్ళు, ఎంపీటీసీలు కొంతమంది అయ్యేటోళ్ళు, చైర్మన్లు అయ్యేటోళ్ళు, వీళ్ళందరినీ కాకుండా ఆపడమే కదా నువ్వు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంచేసి రాజకీయం అంతా ఎమ్మెల్యే చేతిలో పెట్టి, ఇంకొకడు ఒక గౌడ్ కానీ, ఒక యాదవ్ కానీ, ఒక మున్నూరు కాపు ముదిరాజులు కానీ, ఒక విశ్వకర్మలు కానీ, ఒక పద్మశాలీలు కానీ సర్పంచులు కాకుండా చేయడానికే కదా నువ్వు కుట్ర తీసుకొచ్చింది. ఇప్పుడు జీవో అంటున్నావు, మళ్ళీ జీవో పేరుతో కోర్టుకు పోతే కోర్టు ఆపితే ఇంకా నన్నేం చేయమన్నా, కోర్టు ఆపింది కాబట్టి నేనేం చేయనా అంటాడు. ఇంకా 2 సంవత్సరాలైనా కాదు ఎలక్షన్స్. అంతే. మరి ఇదంతా కూడా ఏంటి అంటే బీసీలకు రాజ్యాధికారం రాకుండా, బీసీలు ఎంపీటీసీలు, బీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు, బీసీలు మండల పరిషత్ చైర్మన్లు కాకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఒక ప్లాన్ గా కుట్ర చేస్తా ఉన్నది. దానిలో భాగంగానే కాని అంశాలను పట్టుకొని ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా కూడా నువ్వు నిజంగా ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో నువ్వు ఇంతవరకు ఎందుకు నువ్వు అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ, మీరున్నటువంటి ఎంపీలు కానీ దాని మీద పార్లమెంట్లో ఎందుకు చర్చ పెట్టలేదు? పార్లమెంట్ని ఎందుకు స్తంభించలేదు? పార్లమెంట్లో నువ్వు ధర్నాలు కేవలం పోయి ఇందిరాపర్ అక్కడ ఉన్నటువంటి జంతర్ మంతర్ కాడ ధర్నా చేసి నువ్వు లేచి వచ్చినావు. కానీ నిజంగా ఆ బిల్లులను ఒప్పించే విధంగా నువ్వు పని చేయాలి కదా. అక్కడ ఏం పని చేయలేదు. నిజంగా బడే బాయ్ అన్నావు, చోటే బాయ్ అన్నావు. కిషన్ రెడ్డి నేను కలిసి ఆకాశ హర్మాలు సృష్టిస్తాం అని చెప్పేసి బండారు దత్తాత్రేయ గారి పుస్తకం ఓపెనింగ్ లో మాట్లాడిండండి. నిజంగా కిషన్ రెడ్డిని పట్టుకొని నువ్వు పోయినవా? పోతే నువ్వు బడే బాయ్, నువ్వు చోటే బాయ్, నువ్వు రాహుల్ బాయ్, మీరు ముగ్గురు కూర్చొని చాయ్పై చర్చ పెడితే అయిపోయేది కదా. అదివన్నీ లేకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకి తెరదీసి నేను ఒక జీవో పాస్ చేస్తున్నా, దాని ప్రకారం నేను 42% రిజర్వేషన్లు ఇస్తానంటాడు. నువ్వు రిత్తా అంటే మరి అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా. మరి ఎవడన్నా పోతే నీలాంటి ఎవడో పోయి అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదా, వీళ్ళందరికీ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మా అవకాశాలు పోతున్నాయని అడుగుతారు. అడిగినప్పుడు మళ్ళీ నువ్వు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి నేను ఇయ్యలేను, సుప్రీంకోర్టు పోతే కాలయాపన చేయనికి. ఇది 100% తెలంగాణలో ఉన్న బీసీలకి బోడగుండుకి పంగనామాలు పెడుతున్నాడు ముఖ్యమంత్రి. అయితే ఇంకోటి అన్న, ఇప్పుడు గ్రూప్ 1 గురించి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆల్రెడీ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆల్రెడీ నియామక పత్రాలు కూడా ఇస్తున్నారు. ఏంటి అనుకోవచ్చు అంటే మీరు కేసులు వేశారు, ఆల్రెడీ ఒకటే రూమ్ లో ఉండేటోళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ మీద ఏం చెప్తుంది యాక్చువల్ గా? ఇప్పుడు దాంట్లో అనేక రకాల సబ్జెక్ట్ ఉన్నది. అందులో నీకు అది సబ్జెక్టు ఏదైతే ఉన్నదో దానికి ప్రమాణత లేదని తెలుగు అకాడమీ ఇచ్చిన పుస్తకాల, లేకపోతే నీకు వికీపీడియా సంబంధించిన అది ఎక్కడ దాని ఆన్సర్స్ ఏది కరెక్ట్ చేయలేదని చెప్పేసి, ఒకే సెంటర్లో 50 మందో 60 మందికి ర్యాంకులు వచ్చినాయి అని చెప్పేసి, తర్వాత నువ్వు ఆ జీవో ఏదైతే ఉన్నదో జీవో బీసీలకి ఓపెన్ లో వస్తే ఆ ఓపెన్ లో వచ్చిన వాళ్ళని కూడా ఇచ్చేసి మళ్ళీ రిజర్వేషన్లో ఎంతమంది రావాలో అంతమందికి ఇవ్వాలి. కానీ ఓపెన్ లో వచ్చిన బీసీల రిజర్వేషన్లు తీసేసే విధంగా ఒక జీవో తీసుకొచ్చినాడు. జీవో 29. ఆ 29 జీవో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అన్యాయం చేయడానికి చూసినావా? ఇక్కడనేమో ఎలక్షన్ కాకుండా చేస్తున్నాడు. అంటే బీసీలని ఎంపీటీసీలు, బీసీలు సర్పంచులు, బీసీలు మండల పరిషత్ చైర్మన్లు, బీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు కాకుండానేమో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా చాలా లాజిక్ గా అక్కడ
పంగనామాలు పెట్టిండు. ఇక్కడ ఉద్యోగాలకు వచ్చేసరికి అరే ఓపెన్ లో వచ్చినోనికి ఓపెన్ లో ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు 27% రిజర్వేషన్ ప్రకారం మనకు వచ్చిన ఇవ్వాలి కదా. కాబట్టి నువ్వు ఓపెన్ లో వచ్చినోని కాబట్టి వాడిని తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ అంటే బీసీలు అంటే వ్యతిరేకమో, బీసీలకు ఉద్యోగాలు రానియమో, బీసీలని సర్పంచులు కానియమో, బీసీలకు అవకాశాలు రానియమని కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్ర. అయితే అన్న ఇప్పుడు బతుకమ్మ చీరలు సో మొత్తానికి ఇప్పటివరకు అంటే చేనేత కార్మికుల నుంచి రాలేదు, అందుకని ఆలస్యమైనాయి అని చెప్పేసి సీతక్క గారు చెప్పడం అనేది జరిగింది. సో ఒక ఉద్యమకారుడిగా టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఏమంటారు బతుకమ్మ చీర? ఇప్పుడు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సమాజానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా పూలను పూజించేటువంటి చరిత్ర లేదు. అటువంటి పండుగ మనకి మహిళలందరూ కూడా వచ్చేసి సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు. అక్కచెల్లెళ్ళందరూ కూడా ఆత్మీయంగా ప్రేమతోటి ఆప్యాయతోటి. అటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణ ఉద్యమంలో కూడా మమేకమైంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి బతుకమ్మ కూడా ఉప్పెనలాగా వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయడం కానీ, నిధులు కేటాయించడం కానీ, బతుకమ్మ పండుగతోటి చీరలు పంచడం కానీ ఇవన్నీ కూడా మనం ఎందుకు అంటే మన రాష్ట్రంలో మనం వచ్చిన తర్వాత మన ఆత్మగౌరవంతో ప్రతీక అయినటువంటి మన పండుగని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళే కాకుండా ఇతర భాష మాట్లాడే వాళ్ళు కూడా ఈ పండుగను చేసే విధంగా మనం అంతా ఇంటర్నేషనల్ గా అన్ని కీర్తి ప్రతిష్టలు సంపాదించడం. మరి నువ్వు ఇలా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 300 కోట్ల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పిండు. ఆ 300 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? 30 లక్షల రూపాయలు జిల్లాలకి ఏర్పాట్లకు కేటాయిస్తానని చెప్పిండు. ఎక్కడ కేటాయించిండు? ఇవాళ ఏం చెప్తుంది సీతక్క గారు ఒక మహిళ ఉండి ఆ మహిళల పక్షాన ఉండి నువ్వు ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వకపోతే కొట్లాడాలా సీతక్క గాని? ఇవాళ చీరలు ఇవ్వకపోతే ఇవ్వయా ఇంకా మంచి చీరలు, వాళ్ళు 300 రూపాయల చీరలు ఇస్తే మనం 500 రూపాయల చీరలు ఇవ్వాలని చెప్పేసి సీతక్క మహిళల కోసం కొట్లాడాలి. కానీ ఇవాళ మేము ఉచిత ప్రయాణం ఇస్తున్నాము, పావల వడ్డీకే మేము డబ్బులు ఇస్తున్నాము, అదేవిధంగా ఇంకో బస్సులలో ఫ్రీ ఛార్జీగా లేకపోతే కరెంటు తక్కువ, ఇవన్నీ అంశాలు ఇస్తున్నాం కాబట్టి మేము డబ్బులు ఏమని బతుకమ్మ చీరలు లేవు ఏం లేమని సీతక్క మాట్లాడడం అనేది తెలంగాణ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడమే. ఒక మహిళ గుండి మహిళల్ని ఈ రకంగా చేయడం, ముఖ్యంగా ఈ శ్రమైక జీవనంలో దళిత బహుజనులే కాకుండా ఇక్కడ బీసీలు ఎస్సీలు మహిళలందరూ కూడా మంచిగా ఆనందంగా జరుపుకునే పండుగ రోజు చీరలు లేకుండా డబ్బులు కేటాయించకుండా ఈ రకంగా చేయడం అనేది ఇది ప్రజాపాలన కాదు, మహిళల్ని ఇబ్బంది పెట్టే పాలన అని చెప్పేసి మేము అంటా ఉన్నాం.